స్వయంకృతంతో జరిగింది గతం, స్వయం కృషితో ఎదగాలి మనం. ఇదే నా పల్లెటూరు, ఇదే నా తల్లి గారు, మా ఊరి పాడి పంట రాములోరి దీవెనంట, ఊరంతా హాయి హాయి హాయి, మనసంతా హాయి హాయి హాయి. మన దేశం వ్యవసాయ ఆధారిత దేశం. వ్యవసాయం సాగేది పల్లెటూర్లలో. సో మన భారతదేశానికి పట్టుకొమ్మలు పల్లెటూర్లు. కాంక్రీట్ జంగిల్, అడుగడుగున సిమెంటు నేలమ్మను కప్పేస్తున్నా, నీరు ఇంకే అవకాశం లేక ఆ పుడమి తల్లి ఉడికిపోతున్నా ఈ మాత్రం వాతావరణ పరిస్థితులు ఉన్నాయంటే పల్లెటూర్లు, అక్కడ జరుగుతున్న వ్యవసాయమే దానికి కారణం. ఇప్పటికే పట్టణాలకు వలసల వల్ల పల్లెటూర్లు ఖాళీ అవుతున్నాయి. మరికొన్ని సంవత్సరాలలో ఒకప్పుడు మన దేశంలో పల్లెటూర్లు ఉండేవి అని చరిత్రగా చెప్పుకోవాల్సిన పరిస్థితి రాకూడదని కోరుకుంటున్నాను. చలికి మనం వేసుకునే హీటర్, వేడికి మనం వాడే ఏసీ లాంటిది పట్నం అయితే, ఆ చలి వేడిలను సహజంగా కంట్రోల్ చేసే అమ్మఒడి లాంటిది పల్లెటూరు. అలాంటి ఒక పల్లెటూరుని చూసి ఆనందిద్దాం రండి. ఇది నంద్యాల జిల్లా పాములపాడు మండల పరిధిలోని మద్దూరు పంచాయతీలోని కృష్ణానగర్ గ్రామం. ఇదే కృష్ణానగర్ ప్రవేశ ద్వారం అన్నట్లు పెద్ద పెద్ద చెట్లు స్వాగత తోరణంలాగా వెల్కమ్ చెప్తున్నాయి. పల్లె వెలుగు బస్సులో పొద్దున్నే ఊర్లోకి ప్రవేశిస్తుంటే రోడ్డుకి ఇరువైపులా పచ్చని పంటల మీద నుంచి పైరగాలి మన శరీరాన్ని తాకగానే ఏదో తెలియని హాయి. ప్రతిరోజు ఇలా వచ్చి అలా వెళ్తున్న పల్లె వెలుగు బస్సు ఎంత అదృష్టం చేసుకుందో కదా. బస్సు దిగి ఊర్లోకి నడుస్తుంటే అది తూర్పు దిక్కు అనుకుంటా. సూర్యకిరణాలు తన అభయహస్తాలను చాచినట్లుగా ఉంది. ఇక్కడ ఇంటికి ఇంటికి మధ్య ఇంత ఖాళీ ప్రదేశమా? అయితే గాలి వెలుతురు ధారాళంగా ఉంటుందన్నమాట. కొంచెం ముందుకెళ్ళగానే వావ్, ఎద్దులు. రైతు యొక్క బలం ఎద్దులు. ఒకప్పుడు ఎద్దులు లేకపోతే వ్యవసాయమే లేదు. కానీ ఇప్పుడు ట్రాక్టర్లు వచ్చి ఎద్దులను కనుమరుగు చేస్తున్నాయి. ఆహాహా, గొడ్ల చావిడి. అందుకే అంటారు పల్లెటూరు పాడి పంట అని. ఎద్దుల బండి, కోడిపుంజు, ఇదే ఇక్కడి బ్యాటరీ అవసరం లేని పల్లెటూరి అలారం. ప్రతిరోజు తెల్లవారగానే టెన్షన్గా నిద్రలేపే కోడి కూత. గడ్డివాములు, ట్రాక్టరు. ఇదేదో కళ్ళంలాగుందే. కాదు కాదు, ఇల్లే. ఇంత పెద్ద ఇల్లా? అవును, పల్లెటూళ్ళల్లో ఇలాంటి ఇల్లే ఎక్కువ. ఇక్కడ ఇంటికి ఇంటికి మధ్య గ్యాప్ ఉండొచ్చేమో గాని మనుషుల మధ్య కల్మషం మాత్రం ఉండదు. కులం మతం తారతమ్యం లేకుండా కలివిడిగా ఉంటారు ఇక్కడి మనుషులు. ఈ మూగజీవులు కూడా అంతే. ఇవే పల్లెటూరి ఆనవాళ్ళు.
ఇక్కడ చేదురు బావి. బావిలో బకెట్ వేసి ప్రతిరోజు 10 బిందెలు నీళ్లు తోడటం అనేది శరీరానికి మంచి వ్యాయామం. బావి చుట్టూ పూల చెట్లు, కరివేపాకు చెట్టు, ఇంకా ఈ ఆవరణలో పెద్ద చింత చెట్టు, మామిడి చెట్టు, నీడనిచ్చే కానుగ చెట్లు. ఇవన్నీ ఉన్నాయి కాబట్టి ఈ పల్లెటూరు వాతావరణంలో కాలుష్యం నిల్లు, ప్రాణవాయువు ఫుల్లు. ఇప్పుడు పట్టణాల్లో ఉండే చాలా మందికి పల్లెటూరు ఒక మధుర జ్ఞాపకం. ఇక్కడ కనుచూపు మేరలో కనిపించే పచ్చదనం పుడమి తల్లికి ఎంతో ఆనందం. పైన ఆకాశం ఎంత వేడిగా ఉన్నా కింద చల్లబరచడానికి నేలంతా పరుచుకున్న పచ్చదనం. ఇంతకీ ఇదంతా ఏంటి? పచ్చిగడ్డ? ఓ సారీ, మనం తినే అన్నం గింజల గడ్డి, వరి పంట. సో ఏ దేశమేగినా ఎందుకాలిడినా మనం తినాలంటే బియ్యం, అదే రైస్. పల్లెటూరులో రైతు పండిస్తేనే మనదాకా రావాలి. అంటే రైతు లేకపోతే మనకు తిండి ఉండదనే అర్థం. పల్లెటూరి అందాలను మరింత ఇనుమడింపజేసే పిల్ల కాలువలు, పంటలకు ఆధారమైన పంట కాలువలు. ఎప్పుడైనా పల్లె వెలుగు బస్సు చెడిపోతే ఇక్కడికి సూపర్ లగ్జరీ బస్సు కూడా వస్తుంది. ఈ చుట్టుపక్కల చాలా గ్రామాల వ్యవసాయానికి ఆధారమైన నీటి వనరు ఈ తెలుగంగ కాలువ. ప్రకృతికి ఎప్పుడూ దగ్గరగా ఉండేది పల్లెటూరు. బస్సులు, ట్రాక్టర్లు ఉన్నా లేకపోయినా ఇంధనం అవసరం లేని నో పొల్యూషన్ వెహికల్ పల్లెటూరు ప్రయాణ వాహనం ఎద్దుల బండి. ఫ్రెండ్స్, ఈ పల్లెటూరి వాతావరణం మీకందరికీ నచ్చే ఉంటుంది అనుకుంటాను. సో దయచేసి సంవత్సరానికి ఒక్కసారైనా మీ పిల్లల్ని పల్లెటూరుకి తీసుకెళ్ళండి, ఈ వాతావరణాన్ని పరిచయం చేయండి.